ఒక అడవిలో ఒక చిన్న మొక్క పెరుగుతూ ఉండేది. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు దానిని ఎగతాళి చేసేవి. ఆహా, నీకు నీడ ఉండదు, పక్షులు నీ మీద కూర్చోవు అని నవ్వేవి. కాని ఆ చిన్న మొక్క మాత్రం ధైర్యంగా రోజూ సూర్యకాంతి వైపు ఎదిగేది. ఒకరోజు ఆ అడవిలో భారీ తుఫాను వచ్చింది. పెద్ద వృక్షాలు గాలి బలాన్ని తట్టుకోలేక నేలకూలిపోయాయి. కాని చిన్న మొక్క మాత్రం వంగి తిరిగి నిటారుగా నిలబడింది. తుఫాను ఆగిన తరువాత ఆ చిన్న మొక్క అడవిలో ఒంటరిగానే నిలిచింది. ఇప్పుడు అదే చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది. పక్షులు దానిపై గూళ్ళు కట్టాయి. జంతువులు దాని నీడలో విశ్రాంతి తీసుకున్నాయి. ఆ చెట్టు ఆలోచించింది, ఎగతాళి చేసినా వాళ్ళు లేరు, కాని మేం నిలిచాను. బలం కంటే సహనం, అహంకారం కంటే వినయం గొప్పయి. పొలాల నడుమ ఉన్న చిన్న గ్రామం బొల్లపల్లి. అక్కడ చిన్నారి నిఖిల్ 8 ఏళ్ల వయస్సు. పేద కుటుంబం, కానీ మనసు ధనికం. నిఖిల్కి చదువు అంటే చాలా ఇష్టం. కానీ రాత్రివేళ ఇంట్లో విద్యుత్ తరచూ పోతుండేది. ఒకరోజు నిఖిల్ టీచర్, రేపు ప్రతి ఒక్కరూ సైన్స్ ప్రాజెక్ట్ తీసుకురావాలి అని చెప్పింది. పిల్లలందరూ టార్చిలు, బ్యాటరీలు, చిన్న పరికరాలు తీసుకెళ్లాలని నిర్ణయించారు. కాని నిఖిల్ దగ్గర ఏమీ లేదు. ఆ రాత్రి ఇంట్లో కాంతి లేకపోవడంతో అతను చీకట్లో కూర్చొని ఆలోచించాడు. నాకేం లేదు, కాని ఏదైనా తయారు చేయగలను కదా అని తలపట్టాడు. పాత బాటిల్ తీసుకుని అందులో ముక్కలైపోయిన కొవ్వొత్తి మెత్తును వేసి చిన్న వత్తి పెట్టి దానిపై రంధ్రాలు చేసి చిన్న లాంతరు తయారు చేశాడు. అమ్మ ఆశ్చర్యంతో చూసింది. నిఖిల్ బాబూ, ఇది నేనే చేసింది. అమ్మా, ఇది నా ప్రాజెక్ట్. పవర్ లేకపోతే మనమే కాంతి చేసుకోవాలి అని నవ్వాడు. మరుసటి రోజు పాఠశాలలో అందరూ తమ తమ ప్రాజెక్ట్ చూపించారు. టార్చిలు, బ్యాటరీలు, లైట్ బల్బులు అందంగా మెరిశాయి. నిఖిల్ చిన్న బాటిల్ తీస్తే కొందరు నవ్వారు కూడా. ఇది కూడా ప్రాజెక్టా అని రామ్ అనే బాలుడు అన్నాడు. కానీ టీచర్ లాంతరు వెలిగించగా అందులోంచి వచ్చిన సున్నితమైన వెలుగు అందరి ముఖాల్లో పడింది. టీచర్ మృదువుగా అన్నది, మీకందరికీ మార్కెట్లో దొరికే వస్తువులు ఉన్నాయి. కానీ నిఖిల్ ఉన్న దానితో కొత్తదనం సృష్టించాడు. ఇది నిజమైన సైన్స్. నిఖిల్ ముఖం వెలిగిపోయింది. మిగతా పిల్లలు కూడా ఆశ్చర్యంతో అతన్ని అభినందించారు. ఆ రోజునుంచి నిఖిల్ చిన్న చిన్న వాటితో కొత్త పరికరాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలో విద్యుత్ పోతే అతను చేసిన లాంతరు, చిన్న మట్టి విద్యుత్ బ్యాటరీ, సౌర పలక మోడల్ అన్నీ ఉపయోగపడేవి. గ్రామ పెద్దలు అతన్ని చూసి, ఈ పిల్లాడు పెద్దవాడైతే ఎన్నో చేస్తాడు అని గర్వపడేవారు.